చిన్నపురం జంక్షన్ వద్ద ఉన్న ఏఎస్ స్టీల్ ట్రేడర్స్ గణేష్ జూట్ మిల్ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేసిందని దొంతల సత్యనారాయణ, టి రాజారావు, ఆర్పి మిశ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు ఎదుట ఈ రోజు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు పిఎఫ్ఓ గ్రాట్యుటీ బకాయిలు ఇవ్వలేదన్నారు. కార్మికులకు ఎవరికి చెప్పకుండా మిషనరీ డిస్మెటల్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఏడాది కాలం నుంచి బకాయిల జీతాలు ఇవ్వకుండా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మేము సుమారుగా 15 ఏళ్ల కాలం ఇక్కడ పనిచేసిన తర్వాత కూడాను మాకు లాస్ట్లో 2025 మార్చి నెలలో పూర్తి శాలరీస్ కూడాను ఇవ్వకుండా, ఏప్రిల్లో 14 రోజుల శాలరీస్ కూడా ఇవ్వకుండా, మావి సుమారుగా 7 మాసాలు ప్రావిడెంట్ ఫండ్ కూడా బకాయిలు చెల్లించకుండాను, స్టాఫ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండాను మిల్లుని పూర్తిగా క్లోజ్ చేసి ఈరోజు మిషనరీ డిస్మెంటల్ పెట్టడానికి కలకటా నుండి ఎవరెవరినో ఒక 25 మంది ఫిట్టర్ని పంపించేసి లోన్ ఉన్న పాత గన్నీ కవర్స్ని వాళ్ళు సేల్ చేసుకోవడానికి నిన్నను కూడాను 2 లారీలు పంపించడం జరిగింది. మేనేజ్మెంట్ తరఫున ఎవరు వచ్చినా సరే మా తాలూకా బాధలు చెప్పుకుందామని శాంతియుతంగా ఉన్నా సరే వాళ్ళు దీనికి రాకపోవడం మేము చాలా విధాలుగా ఖండిస్తున్నాము. దయచేసి మేనేజ్మెంటు అలాగే అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా ఈ తాలూకా స్టాఫ్ మెంబర్కి జరిగిన అన్యాయం మీద మీరు మాట్లాడి దీనికి తగిన పరిష్కారం చూపిస్తారని, లేని పక్షంలో పెద్ద ఎత్తున మరికొన్ని ఆందోళన కార్యక్రమాలకి చేయడానికి అవకాశం ఉంది. దయచేసి అంతవరకు రానివ్వకుండా ఈ సమస్యను శాంతియుతంగా వెంటనే పరిష్కరించాలని స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నారు.